ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది, కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది కమ్యూనిజం మాట్లాడుతున్నారు. మీరు ఏది మీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, నాకు ఈ ఇజాలు ఏమీ తెలియవు, నాది హ్యూమనిజం, అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు అన్ని ఇజాలు పోయినాయి, ఇప్పుడు ఒకటే మెటీరియలిజం వచ్చింది. అందరికీ ఆదాయం కావాలి, డబ్బులు కావాలి, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి. అది మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తి మన అందరిలో ఉంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అమెరికా లాంటి దేశంలో భారతదేశంలో ఎన్నో భాషలుంటే తెలుగు భాషను అధికార భాషగా అక్కడ ఒక భాషగా డిక్లేర్ చేశారంటే అది తెలుగువారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది, ఆయన ఆశీస్సులు మనలో ఉన్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక 5 నిమిషాలు పొగిడి ఇంటికి పడుకునేది కాదు. ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది. అందుకే నేను నిన్న కూడా ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒక 10 ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ, అది ఎన్టీ రామారావు గారి కళ, అది సాధిస్తాం. అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే నేను ఆలోచించింది, ఈరోజే నేను ఇక్కడే డోకెపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారి ఊరది, అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను, నువ్వేదో డబ్బులు సంపాదించావు, ఒక పని చేయండి, నేను కొత్తగా జీరో పావర్టీ పెట్టాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర 14,821 ఇండ్లున్నాయి, దగ్గర 51,573 మంది జనాభా ఉన్నారు. మీ మండలంలో జీరో పావర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పచెప్పాను. ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి. సంపద కొంతమందికే పరిమితం కాకూడదు. పేదరికంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటే కొంతమంది సంపదంతా కూడా చేతిలో పట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయలేరు, కానీ పేపర్లో పెట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే నేను ఇచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణ ద్వారా P3 వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈరోజు మీరందరూ కూడా టెలిఫోన్లు వాడుతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు, రోడ్డు మీద పోతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు.
దీనికి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తూ ఉంది. కానీ ఈరోజు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అందుకే ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో అంటే కింద నుండే పేదవాళ్ళకు చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి. సమాజం మనకి ఈరోజు గౌరవం ఇచ్చింది. వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ స్థాయిలో మేమందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించాం, ఈరోజు పైకి వచ్చాం. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది. దానికి నేను P4 అన్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయడమే కాకుండా శాశ్వతంగా కింది స్థాయిలో ఉండే పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత, నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టే బాధ్యత తీసుకుంటున్నాను. నేను ఒకటే పెట్టుకున్నాను ఒక లక్ష్యంగా. మీరు హైదరాబాద్ను చూశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మేము హైదరాబాద్ని రాళ్ళు రప్పలు చూసాం, ఏదో జూబ్లీ హిల్స్ అవతల పోతే ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ ఉందో అక్కడ, కానీ అక్కడ మాత్రం మీరు ఒక సింగపూర్ని లేకపోతే ఒక న్యూయార్క్ని చూసి ఈ విధంగా ఉండాలని మీ మైండ్లో రూపకల్పన చేసుకొని దాన్ని అమలు చేశారని చెప్పారు. అది వాస్తవం. ఈరోజు నేను ఒకటే చూస్తున్నాను, 2047కి భారతీయులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నెంబర్ 1గా ఉంటారు. జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, చైనీస్ కాదు. ఎవరైతే ఆ దేశంలో సంపద కానీ ఆ దేశంలో పరపతి కానీ ఉందంటే అది భారతీయులే ఉంటారని చెప్పి ఈ సభా సందర్భంగా చెప్తున్నా. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగుదేశం ఉంటుంది. దానికి ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అదే సమయంలో నేను ఆలోచించే సంకల్పం, నరేంద్ర మోడీ గారు ఇండియాని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించినప్పుడు నేను కూడా ఒక సంకల్పం, తెలుగు జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం. దానికి నేను కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. అందుకే నిన్న మాట్లాడినప్పుడు కూడా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలని, ఈరోజు తలసరి ఆదాయం $3,200 ఉంది. అదే అమెరికాలో తెలుగువాడు చూస్తే $120,000 సంపాదిస్తున్నాడు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం చూస్తే $60,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం మన పిల్లల ఆదాయంలో సగం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడుండే మీ అందరి ఆదాయం చూస్తే వాళ్ళల్లో దగ్గర 40 రెట్లు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే 3% దగ్గర. అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి ఉపాధి కోసం ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. అందుకే నేను కూడా ఒక సవాలుగా తీసుకొని రాబోయే 14 సంవత్సరాల్లో మీ ఆదాయం $42,000 తలసరి ఆదాయం ఉండాలనేది నా కోరిక. $42,000 అంటే ఇంటూ డాలర్ మారుతూ ఉంటుంది కదా, రూపాయికి 80-85 రూపాయలు ఉంటుంది. ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ కొద్ది మందికో ఆదాయం రావడం కాదు, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇవన్నీ రావాలంటే క్రమశిక్షణ, ముక్కుకు సూటిగా మాట్లాడడం, నీతి నిజాయితీ, ఆత్మాభిమానం, నిరంతరం కష్టపడే తత్వం, త్యాగ నిరతి, ఇది ఎన్టీఆర్ చూపించిన
స్ఫూర్తి. మనం ఒక్కరు బాగుంటే లాభం లేదు. ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. రారాజుగా ఎలిగాడు. 60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 9 నెలలు ఆయన పడిన కష్టం చూస్తే ఒక రాక్షసుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు. అదే ఆయన జీవిత రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్యాగం చేశాడు. త్యాగం జాతి కోసం చేశాడు. అలాంటి త్యాగాల ఫలితం ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మహనీయుని బాటలో పయనిద్దాం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే బాధ్యత నాది. జూయిష్ కాదు, ఇంకొకరు కాదు, తెలుగు జాతి అవుతారు. భారతదేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. భారత దేశ గౌరవాన్ని పెంచుదాం, తెలుగుడి సత్తా చాటుదాం. ఒకప్పుడు స్వాతంత్ర ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడితే ఆ రోజంతా కూడా మన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఉండి దేశం గర్వించే రాష్ట్రంగా, దేశం గర్వించే జాతిగా తెలుగు జాతిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఏదో ఉపన్యాసాలతో కాదు, ఎన్టీఆర్ వారసులం మనం. ఆయన కుటుంబమే కాదు, తెలుగు జాతి ఎన్టీఆర్ వారసత్వం. అలాంటి జాతిని ముందుకు తీసుకుపోవాలంటే మేము కొంతమంది పనిచేయడమే కాదు, మీరందరూ కూడా పైకి వచ్చినప్పుడు, సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు, ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసినప్పుడు అదే ఎన్టీఆర్కి ఘనమైనటువంటి నివాళి. దానికి ఈ సభ శ్రీకారం చుడుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రిగా ఒకటే హామీ ఇస్తున్నా. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగు జాతిని అంతర్జాతీయంగానే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అప్పుడు శాశ్వతంగా మనం ఎన్టీఆర్ వారసులం అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడదా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టీడీ జనార్దన్ని, ఏదైతే ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక పక్క సావనీర్స్ తెచ్చారు, ఇంకో పక్కన ఈరోజు చాలా యూట్యూబ్ కూడా పెట్టామన్నారు. ఎన్టీఆర్ రామారావు గారి పేరంటానే మీరు ఏది పెట్టినా అది హాట్ కేక్ మారిగా అమ్ముడుపోయే పరిస్థితి వస్తుంది. దాంట్లో అనుమానమే లేదు. అది ఆ నాయకుడి యొక్క చరిస్మా. అలాంటి మహానాయకుడికి మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ చెప్తున్నా,
స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ. అది సాధించే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. దాన్ని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మన దగ్గర ఉంది. స్ఫూర్తి మన దగ్గర ఉంది, ఇంట్లో పడుకుంటే కష్టం. దీనికి హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, బస్తాలు మోసేవాళ్ళం, శారీరక కష్టం చేసేవాళ్ళం. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయమనడం లేదు, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా.